హాయ్ అండి, మేమైతే ఈరోజు మటన్ బిర్యానీ చేసుకుంటున్నాము. ఒకసారి మీరు కూడా చూసేయండి. బిర్యానీకి సంబంధించిన దినుసులన్నీ వేసుకోవాలి. అలాగే తగినంత కారము, అలాగే పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా, ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, పెరుగు, కొంచెం ఆయిల్, ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కొంచెము జీలకర్ర పొడి, ధనియా పొడి, కొంచెం మటన్ మసాలా. ఇలా కలుపుకున్న తర్వాత ఒకవేళ టైం ఉంటే ఒక 2 గంటలు కానీ గంట కానీ పక్కన పెట్టేసుకోండి. ఇలాగే ఒకవేళ టైం లేదనుకుంటే ఒక 10 నిమిషాలన్నా ఇట్లా పెట్టుకోండి. నాకైతే టైం లేదండి, వెంటనే చేసేసుకుంటున్నాను. ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అనమాట, ఇందులోనే మటన్ వేసుకుందాం. నేనైతే సర్వలోనే ఉడకబెట్టుకుంటున్నానండి. అంత కావాలంటే మీరు కుక్కర్లో కూడా ఉడకబెట్టేసి ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఇక్కడ బియ్యం అయితే కడిగి పెట్టుకున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను సపరేట్గా నీళ్ళు ఉడకబెట్టేసి దానిలో రైస్ వేసి 80% ఉడికిన తర్వాత ఇందులో వేయడం అలాంటివి అయితే చేయటం లేదు. అద్దసురు అంటారు కదండి, అలాగైతే పెట్టుకున్నాను అనమాట. కొంచెం తక్కువ వాటర్ అయితే తీసుకున్నాను. ఇలాగే ఉడకబెట్టేసుకుందాం. ఇందులో బిర్యానీ ఆకు అవి వేసుకోవాలి. రైస్కు సరిపడా ఇక్కడ ఉప్పు కూడా వేసుకోండి. అక్కడ మటన్కు సరిపడా మాత్రమే ఉప్పు వేసాను అనమాట. ఇవి హై ఫ్లేమ్లోనే మొత్తము ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, అన్నాన్ని మగ్గపెట్టుకోకూడదండి. మగ్గపెట్టకుండా కొంచెం వాటర్ తక్కువ వేసుకున్నాం కాబట్టి పొడి పొడిగా వచ్చింది. ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకొని మగ్గపెడితే బాగా కుక్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకోవాలి. ఇలా మొత్తం రైస్ నీట్గా వేసుకోవాలి. ఇప్పుడు పైన నేను పుదీనా వేసుకుంటున్నానండి. అలాగే వేయించి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. కొంచెము నెయ్యి వేసుకోవాలి. పైనుంచి నెయ్యి వేసుకోండి. నేను ఇక్కడ కలర్ అయితే యూజ్ చేయట్లేదండి, కావాలంటే మీరు యూజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 5-10 నిమిషాల పాటు బాగా మగ్గించుకోండి. చెప్పడం మర్చిపోయానండి, కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసుకోండి. పైన ఎక్కువ వేసుకోకండి, కొంచెం వేసుకోండి. ఇప్పుడైతే చూసుకుందాం ఒకసారి. బాగా మగ్గిపోయింది కదండి. ఎంత బాగా వచ్చిందో కదా. సో వెంటనే అయితే తినకండి. ఒక అర్ధగంట సేపు చల్లారిన తర్వాత ఇలానే పెట్టేయండి. చాలా బాగుంటుంది. సింపుల్గా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది మటన్ బిర్యానీ. ఇందులోకి నేను మటన్ షేర్వా అయితే చేయాలనుకుంటున్నాను. అదైతే నెక్స్ట్ వీడియోలో పెడతానండి. అంతే అండి వీడియో. బాయ్ బాయ్.